ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కైన విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి చీకట్లలో మగ్గుతోంది. మధ్యాహ్నం 1 గంటకు పోయిన కరెంటు రాత్రి 10 దాటినా రాలేదు. దీంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో కీలక విభాగాల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. పిల్లలు గైనిక్ వార్డుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మరోవైపు టాయిలెట్లలో నీరు రావడం లేదు. నర్సింగ్ సిబ్బంది కొవ్వొత్తుల వెలుగులో విధులు నిర్వర్తిస్తున్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 8 గంటలుగా కరెంటు లేకపోయినా ఇంతవరకు అధికారులు పట్టించుకున్న పాపానికి పోలేదు. కేజీహెచ్లో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి చిరంజీవి మరింత సమాచారం అందిస్తారు. విశాఖలోని కేజీహెచ్లో మొత్తం చీకట్లు నెలకొన్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా పవర్ కట్తో మొత్తం హాస్పిటల్లో ఉన్నటువంటి వివిధ వార్డుల్లో ఇటు రాజేంద్ర ప్రసాద్తో పాటు భావానగర్ వార్డులో మొత్తం చీకట్లో నెలకొన్నటువంటి పరిస్థితి. పవర్ కట్ అవడంతో ప్రస్తుతం రోగులంతా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయంగా పిలిచినటువంటి కేజీహెచ్లో ఈ విధంగా పవర్ కట్ అవడంతో ప్రస్తుతం రోగులంతా కూడా నానా ఇబ్బందులు అవుతున్నారు. మరోవైపు మహిళలు, వివిధ రకాల పేషెంట్లంతా కూడా ఎమర్జెన్సీ సంబంధించి పేషెంట్లు, చిన్నపిల్లల వార్డులో కూడా అక్కడక్కడ పవర్ కట్ అవడంతో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు ఈరోజు మధ్యాహ్నం నుంచి సుమారు 6-7 గంటలు అవుతుంది. ఇంతవరకు కూడా కరెంట్ రాకపోవడంతో వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నారు. మరోవైపు తాగునీరుకి కూడా చాలా వరకు సమస్య ఏర్పడుతుందని వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రోగులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎప్పటి నుంచి అమ్మా మనకి పవర్ కట్ ఉంది? ఎలాంటి ఇబ్బందులు? 2 గంటల నుంచి అండి. 2 గంటల నుంచి కరెంట్ లేదు. మంచినీళ్ళు కూడా లేవు. మంచినీళ్ళు కొంచెం వస్తున్నాయి కానీ ఇక్కడ బాత్రూంలో ఇబ్బంది. బాత్రూంలో పైపులు లేవు. మేము 10 రోజులు అవుతుంది. ఎప్పుడు లేదు. ఈ రోజు వస్తుంది అని డాక్టర్ ఏమనలేదు. వస్తుంది అంటున్నారు. డాక్టర్ వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రోగులంతా కూడా ఈ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడి నుంచి అమ్మా మీరు వచ్చారు? కరెంట్ ఈ రోజే లేదు. అమ్మ వచ్చి 1 రోజులు అవుతుంది. 1 రోజులు పెట్టి ఇబ్బంది ఏమీ లేదు. కరెంట్ ఈ రోజే లేదు. 2 గంటల నుంచి తీస్తారు, మధ్యాహ్నం 2 గంటల నుంచి. ఇప్పుడు మట్టికి బయటికి వెళ్ళి నీళ్ళు కొన్ని తెచ్చుకుంటున్నాం, వాటర్ అది లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం అంత పేషెంట్ల ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇలా ఇబ్బంది గురవుతున్నారు. మరోవైపు విపరీతమైన ఉక్కపోత ఉంది. పవర్ కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. గాలి కూడా పాస్ అవ్వడం లేదు. ఎక్కడ మళ్ళీ డోర్స్ ఓపెన్ చేస్తే దోమలన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయని చెప్పి వీళ్ళంతా కూడా ఇబ్బంది అవుతున్నారు. జ్వరాలు వస్తుంది కదా సార్, డోర్ క్లోజ్ చేసినా సరే డెంగ్యూ జ్వరాలు వచ్చి ఇంకా ఉన్న హాస్పిటల్ అమ్ముకోవాలి. మేము ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ భయపడి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ అయితే ఎలాగని చెప్పండి. వాష్రూమ్లో వాటర్ రావట్లేదు. కరెంటు పోయి 2:30కు పోయిందండి. కరెంటు మధ్యాహ్నం 2:30కు పోయింది. ఇప్పుడు వరకు కరెంట్ అయిపోతే పేషెంట్ లేట్ అవ్వాలి. పోనీ మా సంగతి వదిలేండి, చిన్నపిల్లలు కూడా అడ్మిట్ అయి ఉన్నారు కదా, వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? చిన్నపిల్లలు కూడా ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ఆ వయసుకు వచ్చిన ఆవిడ ఉంది. చూస్తాం ఈ విధంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో ఈ విధంగా చిన్న చిన్న మినీ ఫ్యాన్లు కూడా కొనుక్కొని వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూస్తున్నాం ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి పేదవాళ్ళ పేషెంట్లంతా కూడా ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికారులు వెంటనే స్పందించి దీనికి సంబంధించి వెంటనే కొలిక్కి వచ్చేలా ఈ సమస్యను క్లియర్ చేయాలని చెప్పి కూడా పేషెంట్ అంతా కోరుతున్న పరిస్థితి. మరోవైపు చిన్నపిల్లల వార్డులో కూడా, ఎమర్జెన్సీ వార్డులో కూడా, చాలా వరకు ఐసోలేషన్ వార్డులో వీటన్నిటిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వృద్ధులు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి కూడా పవర్ సప్లై లేదు. దీనికి సంబంధించి ప్రస్తుతం చీకట్లు కేజీహెచ్లో మొత్తం కూడా కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ప్రసాద్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.